హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ ఛానల్. నేను మీ నాని. ఇగో వీడు నా తమ్ముడు బాలాజీ. ఇప్పుడైతే నేను మా ఊరు వచ్చిన అనమాట, అడవికొలను. ఇక్కడ జాతర అవన్నీ జరుగుతాయి. జాతరకు రాలేపోయినా కాబట్టి తీర్థం పెడుతున్నారు ఇక్కడ. అంటే అన్నీ అమ్ముతూ ఉంటారు, భోజనాలు కూడా పెడతారు. ఇప్పుడైతే మేము భోజనానికి వెళ్తున్నాం. కెమెరా తీసుకెళ్తే తంతారు, సో మనం తెలియకుండా తీసి మీకు యూట్యూబ్లో పెడతాను అనమాట. ఈ రిస్క్ కోసమైనా సరే నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో మనం అయితే ఇప్పుడు భోజనాల దగ్గరికి వెళ్ళి మెల్లగా సీక్రెట్గా వీడియో తీసి మీకు చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ చెప్తాను అనమాట. అక్కడికి వెళ్ళినాక అన్నీ భోజనాలు తిని మా రుచి అన్నీ ఎట్లున్నాయో చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళినాకైతే మనము టేస్ట్ చేసి మీకైతే మీకు సీక్రెట్గా వీడియో తీసి పెడతాను అనమాట. సో మీరైతే లాస్ట్ దాకా చూడండి, ఫుల్ సూపర్ ఉంటుంది వీడియో. ఓకే ఫ్రెండ్స్, దారిలో ఉన్నాం, ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. ఎవరో వస్తున్నారు, అలా తెలియదు, అలా మేము వెళ్తున్నామని. ఏదో అలాగ వెళ్ళిపోతున్నాం మేము. ఎవరా అడగలుగుతున్నాం? తిన్నావా? ఎందుకు తినలేదు? వెళ్ళిపో, ఐఎమ్ వెరీ బిజీ. నో గో గో గెట్ ఆఫ్. తినడానికి ఎందుకు వెళ్తున్నా? భోజనంటే వెళ్తున్నా. అదే ఎందుకు? ఎందుకు ఎందుకు ఏమిటి ఎలా ఓ సిద్ధేనా? మళ్ళీ ఇంకా కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ, ఎందుకంటే మా ఊర్లో అలా చూస్తారు, ఏంటి ఏంటి అని చూస్తారు అలా. అంతే కదరా బాలు? మళ్ళీ కొంచెం వెళ్ళాక మళ్ళీ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చాము. మీరైతే సౌండ్ వినొచ్చు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు భోజనాలు చేస్తాం అనమాట. చాలా మొత్తం ఇక్కడే స్పీకర్లు పెట్టాడు అనమాట, ఇదిగోండి స్పీకర్లో. అక్కడికి వెళ్ళి అయితే భోజనాలు చేస్తాం. భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం అనమాట. బాయ్ ఫ్రెండ్స్. ఒకటి 2 3 4 ఇలా పెట్టు. వాళ్ళందరూ నేను చేస్తాను, వాళ్ళందరూ చూస్తారు. ఇది పెళ్ళి కదా, నీ పెళ్ళి నేను చేస్తాను. అరే ఫోటోనే ఆలపోయి చేసి మర్యాద నిలబెట్టి ఓపెనమ్మా. పైకి గాడి పిల్లలు అలాగా 100 అవుతారు అంటే పిల్ల ఎక్కడికి పోలేదు, ఈ దగ్గర నాకు చూపిమంటావా? అయ్యా నేను చేసేది గారడి పని, సరదాగా 10 మందికి నొవ్విటంగా చేస్తుంది. అంటే నిజంగా మాయం కాలేదు, అదే పిల్ల ఈ దగ్గర ఉంది. ఇది 10 మంది చూడాలి, 10 మంది సరదాగా నవ్వాలని చేస్తుంది. అలాగే నువ్వు చేయాలి. మాకు 10 మంది సక్కలేసారనుకో కింద నుంచి చిప్పులేదంటే పాము పాము ఒక అగ్గిరా వేస్తారు. కడుపు చూడండి, దానికి వాడు మొహం చూడ ఎలా ఉంది. నాకు కడుపులో నా ఎలాగ మీలో తీసి బయటపడి వస్తుందా రాదా? నాకు తిమ్మంటావా? నేను చేస్తాను.
ముందు తీస్తే ఇంత సక్సెస్ ఒకటే బతికాడు ఇంత ఇలా పెట్టిగా తీసుకుంటా కత్తిలో దిగినా మంత్రంతో దిగినా మంత్రంతో అయ్యా కత్తి అడగన భయం పక్కలే వాడి సౌందర్య ఫుడ్ చూసి నవ్వుతారా అమ్మ అరే సరే గుద్దలో చక్కరలు ఉన్నాయి బిల్ల ఈ కడుపులో బిల్ల నిజంగా పోలేదు అవి అక్కడికే పోయి ఇందాక లేకపోతే రెండు వచ్చి అదే బిల్ల మళ్ళా రావాలి కింద కూర్చోం ఇది పట్టుకో ఇలాగా ఎవరొచ్చిందా పాప రాలేదండి నీ ఊరు పిల్లవాడు సరదాగా పిలిస్తే వచ్చాడు అరే చిన్నోడా ఆ పిల్ల దీని లోపల వేసి వేసావులేరా ఇలా చేపెట్టు అయ్యా నా దగ్గర మంత్రాలు లేవునా చేసేది గారడి 10 మంది సరదాగా నవీకరణ చేస్తున్నారు దీని లోపల నాకు ఇలా శ్రీరామనవమి పండగ పండగ రోజున నిజమైన దేవుళ్ళు రాళ్ళే గుళ్ళో కూర్చున్నారు నిజమైన భూమికి 6 నెలలు గొప్పవాడు నా దగ్గర ఉన్నాడు ఆడిస్తాను సరదాగా చూడండి నువ్వే కంగారు పడి ఆ ప్యాంట్లు ఎరగ మాకే ఒక ఆయన ఏరిగా ఉంటే కడుపులాగా సావాలి నువ్వు అలాగే పట్టుకున్నాను చెరువులో నీళ్ళు కడుక్కోవడానికి ఎత్తి చూడు బరువు ఉందో తేలిగుందో బరువు ఉందా తేలిగుందా లోపల లడ్డు అయింది ఒక లడ్డు నువ్వు తిని ఒక లడ్డు బొమ్మకి పెట్టు ఆ లడ్డుకి వస్తుంది లెగుస్తుంది వాళ్ళందరూ చూస్తారు పాప పావును చూడంగానే పాప లోపల లడ్డు ఉండే వెంగి తిందాం అనుకున్నాడు ఇలా చేయబట్టు ఇది పావు అంటే భయమా ధైర్యమా భయమేనండి నీ ఊరు పిల్లలు సరదాగా పిలుస్తూ వచ్చాడు అటు వెళ్ళి కూర్చోరా బుడ్డోడా నా దగ్గర పాములు ఎన్ని ఉన్నాయో నేను చూపిస్తాను అయ్యా నా దగ్గర 2 అయ్యా నేను చూపిస్తాను అయ్యా నేను పావులు జాతి సాయిబు ఈ ఊరికి మా పెద్దల కాలం నుంచి వస్తూనే ఉంటాను ఈ ఊరికి ఇగో దీని లోపల పెట్టాను 2 పాములు అయ్యా దీని పేరు నాన్న పొడపాములో నామాల పొడ అంటారు మీ అడవిలో మీ చేదాల్లో మీ చెరువుల్లో కూడా ఎక్కువ ఉంటారు మీరు చూస్తారు సావదేముతారు యదవప్పం ఇది కాదు పాములు ఆవులేదు పాము గొప్పకి చిన్నదే పడిగిన జ్ఞాన ఆడేస్తారు అయ్యా అందరూ సంతకు చూడండి పాముని తీసేటేలా చిన్న సాయం అంటే డబ్బు సాయం అయ్యా నేను బీరు ఆ దేవుడికి ఇచ్చాడు అయ్యా దగ్గర ఉంటే వీరవాడికి ఒక 50 రూపాయలు ఇలా పండుగ రోజు ఎన్నో ఖర్చు పెట్టాం ఎన్నో ఇది చేసాం 50 రూపాయలు ఈ దగ్గర లేదా అలా నిలబడు నా పావుని ఆడిస్తా చూసి పావుని తీసే టైం లోపల ఇంత లావుందని మాత్రం తెచ్చి పెట్టాను అయ్యా పాము బాగా తీస్తారు సరదాగా చూసాను ఎన్నగా తీసుకొచ్చారు ఇక పాము బాగా తీస్తారు అరే చిన్నోడా ఎవరు బాగా నా పావుని ఆడిస్తాను ఇదే ఒక పావు 7 అబ్బాయి వెళ్ళాడా వస్తాడు అదే ఒక అబ్బాయి అక్కడ పండుకోమంటే పావు వచ్చి మీద ఆడుతుంటే వాడు ఎరుగుతాడు అరే నాన్న ఇలా పండుకొని వచ్చింది మీ పిల్లోడు కాదు మా పిల్లోడు అయ్యా మా పిల్లలకి పావులంటే భయం లేదు మీ పిల్లలకి పావులంటే భయం అయ్యా ఈ పావుని ఎందుకు చేస్తున్నాను ఎదవ కడుపు జరగటం ఆ పావు వాడి మీద ఆడిస్తాను ఇలా పండుగ రోజుల్లో సరదాగా చూసి వెళ్ళండి ఇగో నా పాము వాడి గుండెల మీద వస్తుందేమో చూద్దాం ఎవరు గోలెట్టో గంధం ఇలా చేయండి ఇగో పాముది ఒక తోగ తీస్తాం అందరికీ ఒకడే దేవుడు కొందరికి రాముడు కొందరికి దేవుడు నాగరాజా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్ల పాపల్ని అందరికీ క్షేమంగా కాపాడు అయ్యా పావు ఉండాలి చెప్పలేను అయ్యా మీరు చూసిన పండుగ రోజున అబ్బాయి మీద ఆడిస్తా చూసానండి నా మీద నీ మీద 7 చోటు మీద చూపించి చిన్నోళ్ళు పెద్దలు దేవుడు పాము పోగా తీస్తున్నాడు చిన్నోళ్ళు పెద్దలు అందరూ ఒకసారి చేతులు
అయ్యా పాము బయటకు వచ్చిండ్రా, దాని పడగ మీద పాము వస్తుందేమో చూద్దాం. అయ్యా లోపలికి వెళ్ళింది కానీ బయటికి వచ్చిందా పాము? చెప్పండి నాన్న. నా పాముకి కట్టు కట్టాను. నా పాము రావాలంటే ఒక చిన్న సాయం అని అయ్యా ఉంటేవి, లేకపోతే నుంచో బలవంతంగా చేసి మీ దగ్గర అడిగేటోంది కాదు. ఏదో కడుపు గురించి ఇదే చేస్తున్నా. మీరు 10 మంది 10 రూపాయలు ఇస్తే కడుపు నిండి, మీరు 10 మంది మొహం చూసిపోతే నా బీదాడు కడుపు నిండదు. ఈ సాయిబుకి ఒక 50 ఒక 20 ఎందుకు ఇద్దామని నాలంటోడు తొక్కిపోతాడు. పోయేటోడికి కాళ్ళు పట్టుకోను, వాడు సొక్కట్టుకోను, వాడు ఎంత దూరం పోయినా, వాడు తినే తిండిలో, వాడు పండే టైంలో ఈ నాగ దరిద్రం వాడి నెత్తి మీద 3 వారాలు చూపిస్తాడు. అది ఎలాగాది? చేతులు కొట్టండి గట్టిగా. ఆ పని ఎందుకు చేశా? మీకు బెదర్ నుంచి డబ్బులు ఎక్కడానికి కాదు, నా పాముకి కట్టు కట్టారు. ఇగో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఒకసారి దండం పెట్టండి నాన్న. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, ఈ ఊరు బాగుండాలి. వాళ్ళు బాగుంటే మాలాంటి బీదోళ్ళు బాగుండాలి. నీ పడగ చూడకుండా నీ మీద ఎడిచిపోతాడు. నేను చెప్పాను, ఎవడు పాపలోడు పోవాలి. సాయిబురా, ఇక మా ఊరు వచ్చావు సాయిబు, ఇక మా ఊరు వచ్చావు, మమ్మల్ని నవ్వి ఇచ్చావు, ఇంతసేపు మా ఇద్దరు చూపించావు, నేను ఇస్తా పట్టు, ఇంతలా పావుని మాకు చూపించావు. ఇక ఒక బాబు నా చేతిలో ఒక 100, ఒక 50 రాముడు అందరూ ఇప్పుడు వస్తానన్న మీ కాళ్ళ దగ్గర మీరు ఎవరైతే ఇచ్చేటోళ్ళు ఉన్నారో వాడికి సాయం. అయ్యా డబ్బుల్లో నీ పోవద్దు. అలా చెల్లెలు మా క్లాస్మేట్